హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేను సూపర్గా ఉన్నాను, మీరందరూ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియోస్ బాగా అర్థమవుతాయి. మీరు ముందైతే ఈ వీడియోస్ చూసేవాళ్ళు ముందు బిఫోర్ వీడియోస్ కూడా చూసిరండి. వైజాగ్ 2 days వెల్నెస్ కోచ్ అకాడమీ పార్టీ వీడియో, డే 1 వీడియో. ఈవినింగ్ మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్కి వెళ్ళే వీడియో పెడుతున్నాను. సూపర్ అండి. వైజాగ్ వెళ్ళిన వాళ్ళు బీచ్కి వెళ్ళకుండా ఉంటారా చెప్పండి? కంపల్సరీ వెళ్తారు. మేమైతే సేమ్ టైం మీటింగ్స్లో ఎంజాయ్ చేస్తాం, మీటింగ్లో పార్టీలు చూసుకుంటాం, అక్కడ ఉండే లోకల్ ప్రదేశాలు కూడా చూస్తూ ఉంటారు అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ దగ్గర ప్లేసెస్, వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్, బెంగళూరు వెళ్ళినప్పుడు బెంగళూరు, ఇలా రకరకాలు హైబర్ లైఫ్లో ఉంటే ట్రావెల్ చేయొచ్చు మనం చక్కగా. నాకైతే భలే లైఫ్ అనమాట, ఒక మంచి లైఫ్ దొరికిందనేది అయితే ఫీల్ అవుతాను. ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా. నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చానండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే కాల్ చేయండి. మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక్కడ స్కూల్ అవుతుంది నా నెంబర్, ఇది నా పర్సనల్ నెంబర్. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. నేను 2 days వైజాగ్ వెల్నెస్ కోచ్ అకాడమీకి వెళ్ళాను. డే 1 మాకు ఈవెంట్ అంతా బాగా జరిగింది. అందులో నాకు రికగ్నిషన్ కూడా హై లెవెల్లో జరిగింది. అందరికన్నా మొత్తం మా టీం అందరిలో నేనే ఫస్ట్ వచ్చానమాట. మంచి రికగ్నిషన్ జరిగింది. ఈవినింగ్ మంచిగా పార్టీకి క్వాలిఫై అని హోలీ పార్టీ చేసుకున్నాం. హోలీ పార్టీ అంటే వైట్ డ్రెస్లో హోలీ పార్టీ థీమ్లో చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ ఇంకా 9 అవుతుంది. ఇప్పుడు టైం నాకు తెలిసి 9 కాదు, 8:30, 9 అవుతుంది. ఇంకా మేము అందరం బీచ్కి వెళ్ళిపోదాం, ఆర్కే బీచ్ దగ్గరలో ఉంది, వెళ్దాం అని చెప్పేసి టీం అందరం కార్లో వచ్చేసాం అనమాట బీచ్ దగ్గరికి. అసలు వెళ్తూ ఉంటే నా ఎగ్జైట్మెంట్, అంటే నేను సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా రోజులైందనమాట. ఎంత బాగా అనిపించింది అంటే వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి. కానీ అక్కడ వాటర్ అయితే మొత్తానికైతే నేను ఎవరు తడవలేదు. నాకు మరీ ఎక్సైట్మెంట్ ఎక్కువ కదా, నేనైతే తడిచాను వాటర్లో కూడా. సూపర్గా ఎంజాయ్ చేశాను. ఆ వీడియో చివరి దాకా చూడండి, మీకు నేను ఎంత ఎంజాయ్ చేశానో కనిపిస్తూ ఉంటుంది అనమాట. రీల్స్ తీసుకున్నాను. కాకపోతే లైటింగ్ ఇంకొంచెం బాగా 5-6 వెళ్తే చాలా బాగుండేది. అదొకటి మిస్టేక్ అయిందని చెప్పొచ్చు. అలా టైం ఎప్పుడు వెళ్తే మంచిగా రీల్స్ వచ్చాయి, మంచిగా వీడియోస్ వచ్చాయి, చాలా బాగుండేది. లైటింగ్ అంతగా లేదు, అయినా పర్లేదు, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అస్సలు భయమే లేదు. చాలా లోపలికి వెళ్ళి కొంచెం తడిచి వచ్చాను అనమాట. ఇంత మంచి లైఫ్ నాకైతే హెర్బల్ లైఫ్లోనే కనిపిస్తుందండి. ఊరికే చెప్తున్నా, అంటే కొంతమంది కోచ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. ఏమన్నా ఇద్దా కోచ్ ఆప్షన్ తీసుకుంటే మనం చేయగలమా, చేయలేమో, వీళ్ళైతేనే చేయగలరేమో, మనం చేయలేమేమో అని ఒక భయంతో ఉన్నారు. మెయిన్ లేడీస్కి బాగా ఉపయోగపడిద్దండి. ఎందుకు అంటే హౌస్ వైఫ్స్ బయటకు వచ్చి ఏమీ చేయలేరు, పర్మిషన్స్ ఇవ్వరు ఇంట్లో వాళ్ళు ఒకేసారి బయటికి రావడానికి, చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని తపన అయితే ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. నన్ను ఎవరు ముందు బయటికి వెళ్ళి పని చేయడానికి ఒప్పుకునే రకం అలా ఏం కాదు. మా ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ. కానీ నేను ఇంత బయటకు వచ్చి పని చేస్తున్నాను అంటే నేనైతే ఐడెంటిటీ నేను నిరూపించుకోవాలి కదా. నేను చేయగలను, నేను సంపాదించగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. మన కాళ్ళ మీద మనం నిలబడి మన చేతిలో మన సంపాదన ఉంటే వేరనమాట. ఆ ఎనర్జీ కానీ, అభిప్రాయాలు కానీ ఒకరి మీద డిపెండ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది అనమాట. మన ఫీలింగ్స్ అనేవి కూడా చాలా లోన్లీనెస్ ఉండదు, బాధ ఉండదు, ఎలాగైనా బతకగలమని ఒక భరోసా ఉంటుంది. అంటే నేను ఏది తప్పనట్లా ఇందులో, అవన్నీ చేసేవాళ్ళు తప్పనట్లా. కానీ ఇలాంటి ఒక లైఫ్ తీసుకోవటం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. లేడీస్కి అయితే మాత్రం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ఉండాలి. కొంతమంది మేము చిన్న వయసులో చదువుకోలేదని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చదువుకోలేరు కదా, పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్నా ఎవరు వెళ్ళి చదువుకోలేరు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో నేను అప్పుడు చదువుకొని ఉంటే బాగుండేది, నాతోటోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నాతోటోళ్ళు అమెరికాలు పోయారు, నాతోటోళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, నేనేంటి ఇలాగే ఉన్నాను. అలాంటి కొన్ని ఫీలింగ్స్ అయితే ఉంటాయండి. అలాంటి వాళ్ళకైతే నేను బాగా చెప్తున్నాను వినండి. ఇలాంటి వాళ్ళకి హెర్బల్ లైఫ్ అనేది బెస్ట్ కమ్యూనిటీ, బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు. మనది ఇది ఇండివిజువల్ బిజినెస్ అండి. అంటే ఎవరి కింద పని చేయడం అనేది కాదు. మీకు నచ్చిన టైంలో, మీ ఫ్రీ టైంలో మీరు పని చేసుకుంటారు. దానికి తగ్గ ట్రైనింగ్ సపోర్ట్ మేము ఇస్తామన్నమాట నా వైపు నుంచి. నా కింద చాలామంది కోచెస్ జాయిన్ అయ్యారు, చాలా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి పొజిషన్లో ఉన్నారనమాట. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నా దగ్గరకు వచ్చినందుకు. మీరు ఒక్కటి భయపడొద్దు, నేను ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటారని అస్సలు భయపడొద్దు. మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా జూమ్లో అన్ని ట్రైనింగ్ సపోర్ట్లు ఉంటాయి. అలా ఆఫ్లైన్ వచ్చినప్పుడు అందరం కలుస్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, మంచిగా నేర్చుకుంటాము. నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, మా స్పాన్సర్ దగ్గర నేను నేర్చుకుంటాను. ఇలా అన్నీ నేర్చుకొని వస్తాము. సేమ్ టైం మేము అందరం కలిసే ఉంటాము. ఎప్పుడు డైలీ జూమ్లో 2-3 గంటలు కలిపే మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. జూమ్ క్లాసెస్లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇలా ఆఫ్లైన్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం, పిచ్చిగా ఫుడ్ తింటాము, మంచి ఫుడ్స్ తింటాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ సేమ్ టైము మంచి నాలెడ్జ్ కూడా తీసుకుంటాము, మంచి ప్లేసెస్ చూస్తూ ఉంటాము.
మనం హెర్బల్ లైఫ్లో ఉండడం వల్ల ఏంటంటే మంచిగా వెయిట్ లాస్ అవుతాం, మంచి డ్రెస్ వేసుకో, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్, డబ్బులు అన్నీ హెర్బల్ లైఫ్లో ఉంటాయండి. అన్నీ కావాలనుకున్న వాళ్ళు హెర్బల్ లైఫ్లో ఉంటారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు, యాంటీ ఏజింగ్గా ఉంటారు, యంగ్గా ఉంటారు. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం, వెయిట్ లాస్ అవుదాం, లేదు వెల్నెస్ కోచ్గా మారదాం అనుకుంటున్నారు, కాల్ చేయండి. నేనైతే బాయ్ బాయ్ చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. సముద్రానికి బాయ్ చెప్తున్నాను అనమాట. ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో, సరే సరే బాయ్ బాయ్ అని చెప్తున్నాను. నేనైతే ఫుల్గా తడిచిపోయాను. మిగతా టీమ్మేట్స్ ఎవ్వరు తడవలేదండి. అందరూ కొంచెం ఇసుకలో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, రీల్స్ చేసుకున్నారు తప్ప నాకైతే నా పిచ్చి ఆనందానికి లోపలికి వెళ్ళి తడిచాను. తడిచి మళ్ళీ ఆ కారులో కూర్చోవడం ఎందుకు చెప్పండి, కార్ అంతా పాడైపోద్ది కదా. అందుకని చెప్పి ఇంకో టీమ్మేట్ బండి తెచ్చారు, బండి మీద వెళ్తున్నాను నేను. వాళ్ళందరూ కార్లో వెళ్తున్నారు, నేను బండి మీద వెళ్తున్నాను అనమాట. ఇలా మన వైజాగ్ ఆర్కే బీచ్ కంప్లీట్ అయింది. తర్వాత ఇది సెకండ్ డే ఈవెంట్ అండి, మార్నింగ్. ఈ వీడియో రేపు పెడతాను, మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి.